ఏందిరా? సుబ్బులక్క వచ్చిందా? కాదన్నా, మన సుబ్బులక్క బొమ్మ పేపర్లో పడింది. ఎక్కడ్రా? సివై టీ బొంకులో అంతా చూస్తుంటారు. అరే బేవనా, నీ చెల్లెలు నీ ఎవ భలేగుందిరా. మీకు ఎక్కడ తెలియదు ఎవరు లేరా? अरे ये लोग क्या करते हैं? लव सीन, राज कपूर की सिनेमा देखना है। लव सीन बोले तो वही है। बाशा, बाशा रे फोन जोड़ रहा है। कौन बात कर रहा है? हनुमान साहब, माफ कीजिए साहब। साहब సార్ చెప్పండి సార్. మిస్టర్ రాఘవేంద్రరావు, అది స్టవ్ యాక్సిడెంట్ లో చనిపోయింది. అదేనయ్యా డాన్సర్. ఎస్ సార్. అదేంటయ్యా, నిజంగానే యాక్సిడెంటేనా లేకపోతే ఏదన్నా? అదే రిపోర్ట్లనే వచ్చేసాయి సార్. అది ఖచ్చితంగా యాక్సిడెంటే. కావాలంటే మనం దాన్ని అదంతా ఏమక్కర్లేదు. ఈ పిల్లాడు ఉంది. ఎవరైనా నువ్వు? ఎవరైనా లోపలికి వచ్చావు? అడిగిన తనకి బదులు చెప్పరా? ఎవరైనా నువ్వు? తెల్లారికి ముందు ఆఫీస్కి వచ్చి ఇంత కూడా చెప్తున్నావు. ఇంతకి నీకేం కావాలి? అడిగాను పిల్లాడు ఉందని. నాకు తెలియదు. మరి పేపర్లో ఫోటో వేసావు. ఇది పత్రిక ఆఫీసు, 1,00,000 ఫోటోలు వస్తుంటాయి. అడ్రస్ నోట్ చేసుకుంటుంటావా? నిజంగా ఆ పిల్ల ఎవరో నాకు తెలియదు. మర్యాదగా చెప్పు, లేకపోతే చచ్చిపోతావు. నిజం చెప్తున్నాను. నువ్వు నమ్మకపో. ఆ పిల్ల ఎవరో నిజంగా నాకు తెలియదు. కావాలంటే ఆ ఫోటో ఎవరు తీస్తారో చెప్తాను. వెళ్ళి వాడాడు. హలో అంకుశం ఆఫీస్ సార్, నేను బెంగళూరు నుంచి మాయని మాట్లాడుతున్నాను. కాస్త రమణ గారిని పిలుస్తారా? ఇదిగో రావణా, బెంగళూరు నుంచి ఎస్టీడీ. ఎవరో మాయట. నేనే. రేపు సాయంత్రం నా అరంగేట్రం. అరంగేట్రమా? నీదా? ఏమిటి నువ్వు అనేది? నా పాప్ మ్యూజిక్ రంగప్రవేశం. పాప్ మ్యూజిక్ ఎప్పుడు నేర్చుకున్నావు? ముందు ఇక్కడికి దయచేయండి, చెప్తాను. ఇదిగో ఇలా గబుక్కని పిలిస్తేలా? నాకు ఇక్కడ చచ్చేంత పనుందో. చూడండి, అదంతా నాకు తెలీదు. రేపొద్దున ఫ్లైట్ కి మీరు వస్తున్నారు. మన ఎయిర్పోర్ట్ లో కలుస్తున్నాం. అండర్స్టాండ్? సరే తల్లి. ఏమండి, నువ్వు మాయా.
ఏయ్, ఎవరయ్యా నువ్వు? వెంకట్రమణ నువ్వేనా? అవును. సుబ్బలక్ష్మి ఇదిగో చూడు, ఆవేశపడతావు. నేను చెప్తాను, కొంచెం ప్రశాంతంగా ఉంటావు. భీమన్న, భీమన్న, ఈ చెల్లెలు ఒంటి మీద ఉన్నాయని పోలీసులు ఇచ్చారు. అయ్యా, నీకోసం చుట్టలు తెచ్చా. అట్టాగా. శుభ్లో, శుభ్లో, శుభ్లో. అబ్బబ్బబ్బబ్బబ్బా, చెవు కోసిన మేకల పొద్దున ఏమిటా కేకలు? సుబ్లు సుబ్లు అని ఎప్పుడొచ్చా? ఇప్పుడే లేవే. కళ్ళు మూసుకో. ఎందుకు? కళ్ళు మూసుకోమంటే తేజప్పు, కళ్ళు తెరుస్తున్నావు. మీ చెల్లెల అంత్యక్రియలన్నీ మేమే చేసేసాం. ఎప్పటికైనా ఆ పిల్లకు సంబంధించిన వాళ్ళు వస్తే ఇద్దామని దాచిపెట్టాం. అస్థికలు. భీమన్న, భీమన్న, ఊరుకో, ఊరుకో. స్త్రీ పురుషులు సమానంగా స్వేచ్ఛతో బ్రతకాల్సిన ఈ సమాజంలో స్త్రీలు బానిసలుగాను, జంతువులుగాను, వంటింటి కుందేళ్లుగాను చూడబడుతున్నారు. స్త్రీని ఆదిశక్తిగా కొలిచే మన పవిత్ర భారతదేశంలో స్త్రీల మీదే అనేక అత్యాచారాలు జరగటం విచారించదగ్గ విషయం. పరిస్థితుల్లో మనమంతా ఒక దీక్ష పూనాలి. మానభంగాలు చేసే నీచుడు కంటపడితే వాడిని 10 మందిలో కట్టేసి చెప్పుతో కొట్టాలి. హలో, ఇందు, నేనేనమ్మా, మావయ్యని. చెప్పండి మావయ్య. అదేనమ్మా, అమ్మమ్మ ఒంట్లో బాగోలేకపోతే నర్సింగ్ హోమ్ లో చేర్పించాను. ఏమైంది? అంత కంగారు పడవలసింది ఏమీ లేదు, కానీ నువ్వు ఒకసారి రావడం మంచిదమ్మా. నెక్స్ట్ ఫ్లైట్ లో వచ్చేయగలవా? తప్పకుండా వస్తాను మావయ్య. మంచిదమ్మా. ఎయిర్పోర్ట్ కి రవణ్ణి పంపిస్తాను.
ఏమైందమ్మమ్మా? ఏంటిలా చిక్కిపోయావు? నువ్వు నేనమ్మమ్మా, నీ ఇందుని. ఇందు ఊరుకో, వచ్చేసాక ఏడవకు.